దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. హల్లెలూయా. మనందరికీ కూడా ఈ సందర్భం తెలుసు. అరణ్యములో కానాను ప్రదేశమునకు వెళ్ళకముందు ఐగుప్తు దేశములో ఉన్నటువంటి దేవుని ప్రజలు కఠినమైన బానిసత్వంలో ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి అందరూ ఒకసారి. కఠినమైన కాడి క్రింద, బానిసత్వం క్రింద. దానిని ఐగుప్తును ఆ రోజున ఎవరు పరిపాలిస్తున్నారంటే ఫరో చక్రవర్తి. ఫరో అనేది ఒక పేరు కాదు కానీ బిరుదు. ఆయన పరిపాలిస్తున్నాడు. ఈ ఫరో ఎవరికి గుర్తుగా ఉన్నాడు అంటే సాతానుకు గుర్తుగా ఉన్నాడు. చెప్పండి అందరు ఈ మాట ఒకసారి. ఫరో ఎవరికి గుర్తుగా ఉన్నాడంట? సాతానుకు సాదృశ్యంగా కనిపిస్తున్నాడు బైబిల్లో. ఒక రోజున దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడైన యెహోవా ప్రజలందరూ కూడా వేదన చెంది ఏడుస్తూ మూలుగుతూ ఏమని అడుగుతున్నారంటే, ఇదే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో, క్షమించి 2వ అధ్యాయంలో, నిర్గమాకాండం 2వ అధ్యాయము 23వ వచనం మనం చదివినప్పుడు, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు చేయుచున్న వెట్టి పనులు బట్టి, తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా దేవునికి మొరపెట్టాడంట. దేవుడు స్తోత్రం చెప్పండి అందరూ. చాలా ఏడ్చారు. ఇంత బానిసత్వంలో ఉన్నాం, మేము చేస్తున్న పనికి జీతం కోసేస్తున్నాడు ఈ రాజు. ఒకనొక సమయంలో ఆ రాజు చనిపోయాడు. సంతోషంగా ఉండొచ్చు అనుకునే సమయానికి అంతకన్నా భయంకరంగా మరొక రాజు వచ్చాడు. రాజులు మారుతున్నారే కానీ వారి స్థితి మారుతుందా? లేదు. ఎలాంటి స్థితిగతుల్లో వారు ఉంటుండగా ఒకరోజు ఇలా కాదని చెప్పి, కొంతమందికి కష్టం వస్తేనే ఎవరు గుర్తొస్తారు? రీసౌండ్ తగ్గించి చూడు. కొంతమందికి కష్టం వస్తే ఎవరు గుర్తొస్తారు? అలాగే వారు కూడా ఏడ్చారంట. ఎలా ఏడ్చారంటే మామూలు ఏడుపు కాదది. లక్షలాది మంది ఏకకంఠముతో ప్రార్థించారు. స్తోత్రం చెప్తాం ఒకసారి. ఎలాగా? లక్షలాది మంది అందరూ కూడా, ఇదిగో మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుని విడిచిపెట్టి మనం ఈ లోకంలో ఉన్నాము, ఇలా కాదు మనం చేసిన తప్పు, మన పాపంలో పడిపోతున్నాం అని చెప్పి అందరూ వేదన చెంది ఏడిస్తే, అక్కడ వారి మూడుగులు విన్న దేవుడు వారి ప్రార్థన ఆలకించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా వారి జ్ఞాపకం చేసుకుని వారి విడుదల కొరకు దేవుడు ఒక నాయకుని ఏర్పరచుకున్నారు. ఆ నాయకుని పేరే ప్రవక్త అయిన మోషే. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెబుతాం. ఈ మోషేని దేవుడు పొదలో కనిపించారు. దేవుడు మనిషితో ఎలా పరిచయం చేసుకుంటుంటారంటే, అబ్రహాముకు అసలు దేవుడు తెలియదు, కానీ అప్పుడు దేవుడు ఏమన్నారు? యెహోవా అంటారు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించిన దేశానికి వెళ్ళమని ప్రభు అబ్రహాముతో మాట్లాడారు. అంతవరకు అబ్రహాముకి దేవుడు తెలియదు. స్తోత్రం చెప్తాం బిగ్గరగా. ఇస్సాకుతో మాట్లాడినప్పుడు అబ్రహాం ఏమన్నారంటే, అబ్రహాముకు దేవుడు ఏమన్నారంటే, నేను అబ్రహాము దేవుడను అని పరిచయం చేసుకున్నాడు. స్తోత్రం చెప్తాం బిగ్గరగా. కానీ యాకోబు దగ్గరికి వచ్చేసప్పటికి ఏమని అడుగుతున్నాడు దేవుడు అంట, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ దేవుడను అన్నాడు. దేవుడు స్తోత్రం చెప్తాం బిగ్గరగా. అంటే వారికి దేవుడు ఎలా ప్రత్యక్షమవుతూ వచ్చారంటే, నేను అబ్రహాము దేవుడనని అబ్రహాముకు దేవుడు తెలియపరిచి, ఇస్సాకు దేవుడు తెలియపరిచి, ఇస్సాకు తర్వాత యాకోబుకి ఏమన్నారంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ పితరుల దేవుడను అని పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత ఎలాగంటే దావీదు గారు అంటారు, ఇంక ఎలా మారిపోయిందా అలా అంటే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మాత్రమే కాదు, నేను దావీదు కుమారుడు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం బిగ్గరగా. దేవుడు పరిచయం చేసుకునేటువంటి విధానం చాలా ప్రత్యేకతగా ఉంటుంది. ఈ తరములో కూడా మనం చెప్పగలగాలి, నా తండ్రి దేవుడని, నా దేవుడని చెప్పగలగాలి. మన పిల్లలకి చెప్పాలి. మనం ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన, ఆ సాక్ష్యం మనం కలిగి ఉండాలి. మనం బైబిల్ చదివినట్టుగా ఆయన అబ్రహాము ప్రత్యక్షపరుచుకున్నారు, ఇస్సాకు ప్రత్యక్షపరుచుకున్నారు, యాకోబు ప్రత్యక్షపరుచుకున్నారు కాదు. ఇది కథ కాదు. నువ్వు చెప్పాలి ఈ రోజున, నన్ను కూడా దేవుడు దర్శించారని. ఆ స్థాయికి మనం ఎదగాలి దేవుళ్ళో.
లేకపోతే ఆయన మనం ప్రార్థన ఏమంటుంటామంటే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, దేవుని కుమారుడు అని దావీదు కుమారుడా అని ప్రార్థన చేయడం మాత్రమే కాదు, నా దేవుడు అని చెప్పగలగాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ స్థాయికి మన భక్తి ఎదుగుతూ ఉండాలి ఎప్పటికప్పుడు కూడా. ఈరోజు మనం చెప్పాలి, నేను పలానా కృపావరముగి నా దేవుడు అయినా అని నేను నా పిల్లలు చెప్పగలిగినాక ఒక దశ నేను పొందుకోగలగాలి. ఈ స్థాయి మనం భక్తి చేస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అలాగే దేవుడు ఇజ్రాయేల్ అందరికీ కూడా వారి విడుదల కొరకు దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏమని పరిచయం చేసి చదవండి వస్తుంది. నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను. ఇక్కడ చూసారు మీరు, మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు ఆయన? మోషే తండ్రి పేరేంటి? అమ్రాము. అంటే అమ్రాము తండ్రి దేవుడు నేను, అంటే మోషే నేను నీ తండ్రి దేవుడును. చూసారా? అంటే మనం చెప్పాలి, చెప్పగలగాలి. రేపటి రోజున సంఘములో కూడా నా తండ్రి నాతో మాట్లాడాడు, వ్యక్తిగతంగా నాతో మాట్లాడుతున్నాడు అని సాక్ష్యం చెప్పగలగాలి. అందుకే అక్కడ ఏమన్నారంటే మోషేతోటి నీ తండ్రి దేవుడు అని పట్టుకొని మాట్లాడుతున్నాడు. నీ తండ్రి దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే ముఖమును కప్పుకొని దేవుడు చూడడానికి కూడా తన ప్రకాశమానమైన వెలుగులో ముఖం చూడలేకపోయి ఆ ముఖాన్ని ఏం చేసుకున్నాడు? అతను కప్పుకున్నాడంట. దేవుడి స్తోత్రం చెప్దాం బిగ్గరగా. నేనేమంటున్నాను చెప్పండి, మన పితరుల దేవుడు మాత్రమే కాదు, నా దేవుడు అని చెప్పగలిగే స్థాయికి మనం ఏం చేయాలి? భక్తిని కొనసాగించగలగాలి. అదే దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇప్పుడు ఆ దేవుడు మోషేతో మాట్లాడి, ఇదిగో నా ప్రజలు కఠినమైన బానిసత్వంలో ఉండిపోయారు, వాడు విడిపించాలి అని అంటాడు. ప్రభువా, నేను నత్తివాణ్ణి, నాకెలా అవుతుంది ప్రభువా, నా చేత కాదు, సకల విద్యలో ప్రావీణుడు, కానీ ప్రభువు దగ్గర మాత్రం తగ్గించుకుని ఏమంటున్నాడంటే నా వల్ల ఎలా అవుతుందయ్యా, నేను ఏ పాటి వాడని ఎలా పరిచయం చేయమంటావు, నీ పేరేంటి అని అడిగినప్పుడు దేవుడు అంటాడు, ఉన్నవాడును అనువాడనే ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఏమాత్రం సంశయించే దేవుడు కాదు. ఎందుకంటే మోసకున్న ఆరాటం, దేవుని వెతికే ఆరాటం ఎక్కువ ఉండే ఆయనకి. ఎలా ఉండేది ఆరాటం ఆయనకి? దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతకాలి, ఆయన చూడాలి, ఆయన గమనమును పరిశీలన చేయాలి. అలాంటి విధంగా మోషకు ఒక ఆరాటం ఉండేది ఎప్పుడు కూడా దేవుని దగ్గర. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. అందుకనే మోషే అట ఎలా ఉండేవాడట? దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతుండేవాడు. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆ రీతిగా మోషే గారు కూడా దేవునితో దగ్గరగా అవుతూ ఉండేవాడు. చూడండి, అలాంటి మోషకి దేవుడు ఇచ్చిన గొప్ప పని ఏంటంటే, నీవు నా ప్రజలను విడిపించాలి. నా వల్ల అవ్వదు ప్రభా, ఎలా వెళ్ళమంటో, నా పితరుల్లో కూడా ఎవరికి మాట చెప్పలేదు, నేను గొప్పవాణేం కాదు, ప్రవక్తలో ఇలా నువ్వు ఎవరికి మాట ఇవ్వలేదు కదా, నాకెందుకు చెప్తున్నావు అనగానే, సరే నీకు తోడుగా నీ అన్నయ్యని తీసుకువెళ్ళు, నువ్వు నెత్తివాడు అంటున్నావు కదా, సరే నీకు అన్నయ్యని తీసుకువెళ్ళు, తోడుగా ఉంటాడు నీకు, నీ తరపున నీ అన్నయ్య మాట్లాడుతాడులే అని అంటూనే తీసుకువెళ్తూ వచ్చాడు. ఆ క్షణంలో జరిగిన గొప్ప కార్యం ఏంటంటే, కొన్ని అద్భుతాలు చేయమని చూపించమని అడగగానే దేవుడే అద్భుతాలు చూపిస్తూ మోషేని బలపరుస్తూ వచ్చాడు. గుర్తుపెట్టుకునే మాట, ఒక చోట దేవుడి కార్యం జరిగించాలంటే ఆయన నీ దగ్గర ఉన్నదాన్ని కోరుతాడు. ఆయన స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నీకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ఏం చేస్తాడు ఆయన? నీకు లేనిది ఏమైనామి చెయ్యడు, నీ దగ్గర ఉన్నదాన్ని కోరుతాడు ఆయన. నీ దగ్గర ఉన్నదానితోనే అద్భుతం చేస్తాడు. మోషే దగ్గర ఏముంది? కర్రే ఉంది. ఆ కర్ర కింద పడేమన్నాడు, ఏమైంది అది? మరి దాన్ని తీసుకోమన్నాడు, ఏమైంది అది? మళ్ళీ కర్ర అయిపోయింది. నీ దగ్గర లేనిది అడగడు ఆయన. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నీ దగ్గర ఉన్నదాన్ని అడుగుతాడు ఆయన. నువ్వు ప్రార్థన బాగా చేయగలవు, ప్రార్థనలో బలపడగలవు, ప్రార్థనలో శక్తివంతంగా ఇంకా బలంగా మారగలవు, నువ్వు మోకాలు వేగలు ప్రార్థన చేయగలవు. లేని అడగట్లేదు ఆయన, ఉన్నదే ఇంకా బలంగా చేయమంటున్నాడు ఆయన. హల్లెలూయా. గిద్యోని దగ్గర కూడా ఏమున్నాయి? బోర, కొండ, దివిటి, దానితోనే ఆయన వాడుకున్నాడు. నీ చేతుల్లో ఏముంది అదే వాడుకుంటాడు ఆయన. అవునా కదా? దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. శిష్యురాలైనటువంటి ఒక ఆమె ఎలీషా దగ్గరకు వచ్చి ఏమంటుంది? అయ్యా,
నా భర్త చనిపోయాడు, అతను లేకపోతే మాకు దిక్కు లేదు, 2 పిల్లలనేమో యజమాని వచ్చి తీసుకుపోతా అంటున్నాడు, నా స్థితి అసలు ఏం బాగలేదయ్యా అని ప్రార్థన చేయగా ఎలీషా గారు ఏమన్నారు, నీ ఇంట్లో ఏముంది, ఒక నూనె కుండ ఉందయ్యా, దాన్నే అందరి దగ్గరికి వెళ్ళి ఎరువు తెచ్చుకో, గదిలో పెట్టి ప్రార్థన చేసి నూనె వంపు, నీ దగ్గర ఏముంది అదే తీసుకొచ్చి ప్రార్థన చేయి. నీకు లేనిది, నీ వల్ల కాని దేవుడు ఎప్పుడు కూడా నీకు అనుగ్రహించడు. నీ దగ్గర ఏముంది దానితో దేవుడు వాడుకొని నేను గొప్పగా బలముగా అందరం దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్క దేవుడు విశ్వాసం ఇచ్చాడు. ఆ విశ్వాసం ఏం చేయాలి, అంతకంతకు అభివృద్ధి పొందేలాగా చేసుకోవాలి, సహాయం చేయబడాలి. అందుకు దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇప్పుడు మనం జాగ్రత్తగా విందాం. ఇలా విడిపించబడినటువంటి ఈ నాయకులు ప్రజలందరూ కూడా విడిపించబడ్డానికి సిద్ధపడుతున్న ఆ సమయంలో మోషే గారు వారితో ఫరోతో వాదిస్తూ మాట్లాడుతున్నాడు. ప్రతి క్షణం కూడా మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు నా ప్రజలు విడిపించడానికి ఎన్నెన్నో ప్రయోగాలు ఆయన చేస్తూ ఒక మాట ఏమంటున్నాడంటే, చదవండి. నిర్గమాకాండం 5వ అధ్యాయంలో ఏమన్నారంటే, తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడని యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనమ్మని ఆజ్ఞాపిస్తున్నాడని నేను. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలును పోనీయను అన్నాడు. అప్పుడు అహరోను మోషే ఇద్దరు మాట్లాడితే ఏమన్నారంటే, అప్పుడు వారు చూడండి, ఒకప్పుడు ఏమన్నాడు మోషే గారు, నా వాళ్ళ మాట సాధ్యం కదండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయనతో దేవుడు మాట్లాడిస్తున్నాడు. అప్పుడు మోషే అహరోను ఏమంటున్నారంటే, అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మా దేవుడు మాట్లాడే దేవుడు, నాతో మాట్లాడాడు ఆయన. మోషేని పిలిచాడు ఆయన. పదలో మాట్లాడిన ఆ దేవుడు మమ్మల్ని ఎదుర్కొన్నాడు. నువ్వు ఎవడు అంటున్నావు కదా, నా దేవుడు ఎవరు, మాట్లాడే దేవుడు. నా దేవుడు ఎవరు, బలపరిచే దేవుడు. ఇదిగో ఆ దేవుడు మమ్మల్ని ఎదుర్కొని మాట్లాడుతున్నాడు, ఇదిగో గమనించు, మమ్మల్ని పంపించు అని అన్నప్పుడు అతను ఒప్పుకోలేదు. చాలా కఠినం చేసుకున్న హృదయం అంతా కూడా. ఎన్నో తెగిలి పుట్టించాడు దేవుడు. మాట వినని కారణంగా నీ పైన ఉన్నవారు కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంటారు, కుటుంబంలోనైనా సరే దేవుడు 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 అని చెప్పి మనం బతుకుతూ ఉంటే, దేవుడు లేదు ఏమి లేదు, గాలి ధూళి అని మాట్లాడుతూ తిరస్కరించి నిన్ను నిందించి అవమానపరిస్తే చొక్కలు చూపిస్తాడు దేవుడు ఒక రోజు నాళ్ళకి. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నీ పక్షముగా వారితో దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడు. మాట్లాడే రోజున అలాగనే వెళ్ళలేదు ఆయన మాట. చివరికి ఏమన్నాడంటే, నిర్గమాకాండం 8వ అధ్యాయం కొంచెం సర్దుబాటు అయ్యాడు. ఈ ఫరో ఏమంటాడు చూడండి. ఇప్పుడు నిర్గమాకాండం అందరూ తెరవండి, 8వ అధ్యాయం 27-28 చదవండి. మేము అరణ్యములోనికి 3 దినాల ప్రయాణంతో దూరం పోయి మా దేవుడని యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదామని అనెను. అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని మేము పోనిస్తాను, కానీ దూరము పోవద్దు. ఎక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళండి కానీ ఎక్కడికి వెళ్ళొద్దు, దూరముగా మాత్రం వెళ్ళొద్దు. ఎవడు వీడు, ఫరో చక్రవర్తి ఎవడు సాదృశ్యంగా ఉన్నాడు, ఏమంటున్నాడు వాడు, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళండి. ఆదివారం కావాలి మీకు ప్రార్థన, వెళ్ళండి. శుక్రవారం ప్రార్థన చేసుకుంటారా, వెళ్ళండి కానీ దూరంగా వెళ్ళొద్దు. దేవుళ్ళు మరింత బలంగా వెళ్ళిపోగొద్దు, మీరు బలంగా ఎదగొద్దు. ప్రార్థన చేసుకోండి. ఉపవాసం చేస్తున్నారా, చెయ్యండి. మా కోసం కూడా ప్రార్థన చేయండి. మళ్ళీ ఇదో మాట చెప్తాను, ఏమంటారు, మా కోసము కూడా ప్రార్థన చేయండి. కానీ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, దేవుళ్ళో మాత్రం మీరు ఎదగద్దు, వర్ధిల్లొద్దు. ప్రార్థన చేసుకోండి కానీ మనసులో చేసుకోండి, పైకి చేయొద్దు. బలముగా ఎదగద్దు. అంత ఉపవాసాలు కన్నీటి ప్రార్థనలు అంత అవసరమా, చేయొద్దు. మీకు నీరసం వచ్చేస్తుంది, మీరు బలహీనమైపోతారు.
వద్దు, రావద్దు, దూరంగా వెళ్ళిపోవద్దు అని చెబుతూ ఏమన్నాడు తర్వాత, మరియు నా కొరకు వేడుకొనుట, నా కోసం కూడా ప్రార్థన చేయండి. అప్పుడు ఏమనిపిస్తుంది అందరికీ, పోనీలే దూరంగా వెళ్ళొద్దు కానీ దగ్గరికి వెళ్ళొచ్చుగా. ఎన్ని రోజులు? 3 రోజులు. మళ్ళీ ఎక్కడికి వచ్చేసి మళ్ళీ మనం చేసి మళ్ళా అదే పొరవ కింద కాడి కింద మనం నలిగిపోవాలి, మనం వాడి కింద మనం ఉండిపోవాలి. దూరంగా వెళ్ళొద్దు కానీ మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ లోకంలో కలిసిపోవచ్చు మనం. అపవాది నేటికి కూడా వేస్తున్న బాణం ఇది. మీరు ప్రార్థనకి వెళ్ళండి, ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి, ప్రార్థన చేసుకోండి. కానీ ఆదివారమే సుమా, మరి మిగతా రోజు మళ్ళీ వెనక్కి వచ్చేయండి, నా దగ్గరికి వచ్చేయండి. మీకేం కావాలి నేను ఇస్తాను మొత్తం అంతా కూడా, నా దగ్గరికి వచ్చేయండి. మీరు దూరముగా మాత్రం వెళ్ళొద్దు, దేవుడు మరింత లోతుగా మాత్రం వెళ్ళొద్దు, అక్కడ ఆగిపోండి మీరు అని వాడు ఆపేస్తాడు. చదవండి ఇప్పుడు నిర్గమకాండం 8వ అధ్యాయము 25 చదవండి. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశములో నీ దేవునికి బలర్పించుటకు వారితో చెప్పమని చెప్పాడు. చూడండి ఈ మాట ఎక్కడ, ఈ దేశంలో చేసుకోండి, ఇక్కడ చేయండి, ఇంకెక్కడికి వెళ్ళిపోద్దు, మీరు దూరంగా వెళ్ళొద్దు, ఇక్కడే చేయండి. అంటే మీ లోకంలోనే భక్తి చేసుకోండి. ఆదివారం మందిరానికి వెళ్ళి వచ్చేయండి, కానీ ఎక్కడికి వచ్చేయండి, మీరు లోకంలోనే ఉండిపోండి. ఆదివారం మాత్రం ప్రార్థనతో ప్రార్థనలు ఏకీపించండి, పాటలు ఏకీపించండి, వాక్యలు ఏకీపించండి, కానీ బ్రతుకు మార్చుకోవద్దు, మనసు మార్చుకోకండి అని వాడు ఉద్దేశం. అంటే లోకం అని వెనక్కి వచ్చే మీరు అని వాడు మాట్లాడుచుండగా అప్పుడు మోషే ఎలా మాట్లాడుతూ చూడండి ఇప్పుడు ఆ మాట. నిర్గమకాండం 10వ అధ్యాయం, నిర్గమకాండం 10వ అధ్యాయం అందరూ తెరవండి. నిర్గమకాండం 10వ అధ్యాయము 7వ వచనం చదవండి. అప్పుడు ఫరో సేవకులు అతను చూచి మోషేని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు గురిగా ఉంటాడు, తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులు పోనిచ్చేయి, ఐగుప్తు దేశం నశించుతానని. నీకు అర్థమవుతుంది లేదో, ఈ లోకం గతించిపోతుంది, ఐగుప్తుని లోకం ఏమైపోతుంది, నశించబోతా ఉంది. నీకు అర్థమవలేదేమో. వారి దేవుడు మాట్లాడే దేవుడు, మనం వారిని పంపించకపోతే ఇదే కఠినంగా ఉంచేస్తే ఇక్కడ మేము ప్రార్థన చేసుకో, ఇక్కడ ఉండిపోండి అంటున్నారంటే జాగ్రత్త అని ఫరో సేవకులు మాట్లాడుతూ ఏమన్నారట, ఆ ఫరో చక్రవర్తి చెప్తున్నారు, అయ్యా నీకు ఇంకా అర్థం అవ్వలేదా, నీకు ఇంకా తెలియట్లేదా, కప్పలు పంపించాడు ఆయన. కప్పలు ఎవరు, మనకు దేవుడు కదా, ఆ కప్పలు దేవుడుగా పూజించావు, ఆ దేవతలకు కూడా తీర్పు తెచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నువ్వు నీటిని దేవుడిగా మార్చావు కదా, దేవుడు అన్నావు కదా, ఆ నీటిని కూడా ఏం చేశాడు ఆయన, రక్తముగా మార్చాడు. నీకు ఇంకేం కావాలి, పేరు దేవుడిగా పూజించావు కదా, ఆ పేరు కూడా ఏం చేశాడు ఆయన, తీర్పు తీర్చాడు. ఇంక నీకేం అర్థమవుతుంది అయ్యా, మోషే ఎంతవరకు మనకు నువ్వు ఇలా ఉరుగా ఉంటాడు, దయచేసి పంపించండి వాళ్ళని ఆయన తోటి సేవకులు చెప్తూ ఉంటుండగా. చదవండి ఇప్పుడు. ఐగుప్తు దేశం నశించినదని ఇంకనూ తెలియదని మోషే అహరోనులు ఫరో ఎద్దుకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను మరలా సేవించండి, అందుకే ఎవరెవరు వెళ్తున్నారు అడిగాడంట. వారితో అడిగాను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి, ఎవరెవరు వెళుతున్నారు అని అడిగాడు. అందుకు ఏమన్నాడు మోషే గారంటే, మేము యెహోవాకు పండగ ఆచరించాలి గనుక మా కుమారులను, చూడండి మాట, మా కుమార్తెలను మా మందులను మా మందలు పశువులన్నిటిని కూడా మేము వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్దామని, మా పిల్లలతోనూ పెద్దలతో కూడా మేము ఏం చేస్తాము, దేవునికి ఆరాధించడానికి వెళ్ళిపోతామని చెప్పేసి అందరితో పాటు వెళ్తామన్నాడు ఆయన. అందుకు ఫరో ఏమన్నాడు చూడండి. అందుకతడు ఏ మాట ఆలోచన చేయండి అమ్మా, కుటుంబాలుగా దేవునితో ఆరాధించడం అనేది అపవాదికి ఇష్టపడదు. ఈ మాట పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి మాట. అందుకే చూడండి, భార్య మారితే భర్త మారడు, లోకంలో ఉంటాడు. భర్త మారితే భార్య ఎక్కడో లోకంలో ఉంటుంది. పోనీ భర్త భార్య మారితే పిల్లలు ఎక్కడున్నారు? కారణం ఏంటి? వారు ఇంకా అపవాది కిందే ఉన్నారు, వాళ్ళు లోకంలోనే ఉన్నారు, వాళ్ళు లోకంలో సుఖాన్ని అనుభవిస్తూ కూర్చున్నారు వాళ్ళు.
కారణం ఏంటంటే సాతాను వాడిని ఆ రీతిగా బంధించేస్తున్నాడు. వాడు నీకు ఆ భారం రావాలి ఈ రోజున. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎంతమందికి ఆశ ఉంది, నా కుటుంబాలతో నేను దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రభుత్వం గడపాలి? ఎంతమందికి ఉంది? దేవుని సన్నిధిలో గడపాలి. అందుకే ఏమన్నాడు యెహోషువ గారు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం. దావీదు గారు ఏమన్నారు, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి ప్రభువుని ప్రార్థన చేశాడు ఆయన. సాతాను వేస్తున్న బాణం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు మందిరికి వెళ్తే వెళ్ళు, కానీ ఎవరొద్దు, నీ భర్త రానవద్దు. వెళ్తే వెళ్ళు, నీ భర్త మారకూడదు. నువ్వు వెళ్తే వెళ్ళు, నీ పిల్లలు మారకూడదు. నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ ఏం చేసాయి, పిల్లలు ఉంచేసి నువ్వు వెళ్ళి కావాలితే. ఇది ఎవడి మాట? సాతాను మాట. కుటుంబం దేవుని సన్నిధిలో ఉండడం అనేది దేవుని ఆశ అయితే, సాతాను ఏం చేస్తాడు, భర్త అయితే వెళ్ళమని చెప్పు, కానీ భార్యకి నువ్వేం చేయి, ఇక్కడ ఇటుకలు చేయి. పిల్లలకు నువ్వేం చేసుకో కావాలితే వాడు ఇక్కడ ఉంచేయి. నువ్వు మాత్రం పనికి వెళ్ళకపోయినా పర్లేదు, నువ్వు ప్రార్థన మాత్రం వెళ్ళిపో. ఎవరో ఒకరు మాత్రం నాకు కళ్ళ ముందు కనిపించి ఉండాలి. ఇది అపవాది యొక్క స్వరం, అపవాది యొక్క బాణం. అది గుర్తుంచుకోండి మాట. తర్వాత చదవండి. అందుకతడు యెహోవా మీకు తోడై ఉండునా, యెహోవా మీకు తోడే ఉండేనా, నేను మిమ్ములను మీ పిల్లలను పోనిచ్చుదునా, పోనిస్తానా? ఇదిగో పోనీను కదా, మిమ్మల్ని పోనీయను, మీ పిల్లల్ని పోనీయను. తర్వాత ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. అంటే ఏంటి? మీ భార్యలు, మీ పిల్లలు ఇక్కడ పనిలో ఉండండి, మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళండి, మీరు వెళ్తే వెళ్ళండి, పురుషులు మాత్రం వెళ్ళండి చెప్తున్నాడు వాడు. అంటే ఏంటి? అందరూ కలిసి ఆరాధిస్తే దేవుని ఎంతో ఘనమైన కార్యం జరుగుతుంది. కానీ ఏం చేస్తాడు? ఒక్కడిగా ఉండు, ఒక్కడిగా వెళ్ళు, నువ్వు భక్తి చేసుకో కావాలితే. మళ్ళీ ఎక్కడికి వచ్చాయి, మళ్ళీ వెనక్కి వచ్చి లోకంలోకి వచ్చాయి. ఆదివారం ఆరాధన చప్పట్లు కొట్టు, మళ్ళీ వెనకాల సోమవారం తాగే, మళ్ళీ లోకం నిలిపో. అది వాడు స్వరం, మాట్లాడేస్తాడు వాడు. తర్వాత చూడండి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు. అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చెప్పనగానే మళ్ళీ ఏమైపోయింది, మళ్ళా తెగుళ్ళు వచ్చినాయి. అక్కడ మీకు అర్థమవుతుంది? దేవుని స్తోత్రం చెప్పండి. వద్దు అన్న చోట, ప్రతి చోట ఏమవుతుంది అక్కడ? నాకు నేను ఈ మాట చదువుతున్నప్పుడు ఒక మాట అర్థమైంది. అన్యాయము జరిగే చోట దేవుడు సహించేవాడు ఏమాత్రం కూడా కాదు. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రాలు చెబుతాం. ఎక్కడంట అన్యాయం జరిగిందంటే మాత్రం అక్కడ ప్రత్యక్షమైపోతాడండి. ఇక్కడ అన్యాయం జరిగింది, ఏమైపోయాడు? ఇప్పుడు అన్యాయం జరుగుతుంది కాబట్టి దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతూ వచ్చాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీకు వ్యతిరేకముగా కూడా దేవునికి దగ్గర కాకుండా ఆపుతున్న భర్త అయినా, ఆపుతున్న భార్య అయినా, ఆపుతున్న పిల్లైనా సరే, గుర్తుపెట్టుకో, సమాజంలో వారైనా సరే, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా, దేవుడి కోసం జీవిస్తున్నావా, నీకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా దేవుడిని కాపాడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నువ్వు దేవుడు అంటావు, వారంటారు లోకం అంటారు. నువ్వు దేవుడి కోసం బతుకుతానంటావు, లేదు ఈ లోకం నీకేమిచ్చింది, దేవుడు నీకేమేం చేస్తాడు, దేవుడు నీకేం చేస్తాడు, దేవునికి పిల్లల్నిచ్చాడా, దేవునికి సంతానం ఇచ్చాడా, దేవుడు నీకు ఏం చేస్తాడు, దేవునికి ఉద్యోగం ఇచ్చాడా, దేవుడు నీకు ఉద్యోగంలో అభివృద్ధి పొందించాడా, ఏం చేస్తాడు దేవుడు అని మాట్లాడుతారు. నువ్వు చెప్పాలి, దేవుడు నాకేమవకపోయినా కానీ విలువ పెట్టిన రక్తంతో కొడుకున్నాడు అని గట్టిగా చెప్పడం కూడా స్తోత్రాలు చెబుతాం బిగ్గరగా. అది నాకు చేశాడు, ఆయన ఇంకేం చేయలేక ప్రభు, ఆయన కోసం ఆయన వెళుతూ ఆత్మనిచ్చేశాడు. ఇంకా ఆయన నాకు ఇంకేం కావాలి, అన్నీ ఆయన ఇచ్చాడు నాకు. మన ఏమాత్రము కూడా లోకముకు చోటు ఇవ్వకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. వాడు నెగిటివ్గా మాట్లాడే ప్రతిసారి కూడా నువ్వు బలహీనంగా ఉన్నావు అనుకో, ఏం చెప్పాలి నువ్వు? నేను దేవుని దృష్టిలో బలవంతుడను, నా బాహ్య పురుషుడు కృషించిపోయినాను, నా అంతర్య పురుషుడు నిరంతరం నూతనపరచబడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం బిగ్గరగా. నేను ఎప్పుడు బలహీనరో అప్పుడే బలవంతుడు. ఎందుకని? నన్ను బలపరిచి వాడిని నేను సమస్త కార్యం చేయగలుగుతున్నాను. దేవుని స్తోత్రం చెప్తాం బిగ్గరగా. ఎప్పుడు నిరాశ పడిపోతున్నావు అక్కడ నువ్వు మళ్ళా పట్టుకోవాలి, ఎస్ నా దేవుడు నాకు ఉన్నాడని చెప్పని. నువ్వు నమ్ముతున్న దేవుడు ఆసామాసి దేవుడు కాదు, మాట్లాడే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఎలా మాట్లాడుతుండగా చూడండి. ఇప్పుడు నిర్గమాకాండం 10వ అధ్యాయం చెప్తాను కదా. ఏంటన్నాను? ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ దేవుడు వస్తాడని చెప్పాడు కదా. యోసేపు అన్యాయంగా గోతులో తోయబడ్డాడు, దేవుడు అక్కడ ఉన్నాడు, తోడుగా ఉన్నాడు ఆయనకి. తెలియని చేయని పాపానికి జైలు శిక్షలో పెట్టేశారు ఆయన్ని. అక్కడ కూడా దేవుడు ఏమై ఉన్నారు? ఆయనకి
తోడుగా ఉన్నారు. దానియేలు గారిని కూడా ప్రార్థన కోసం మాత్రమే అతన్ని నిందించి, ఇదిగో నీకు తప్ప ఆయన దేవుడికి వారు ఆరాధిస్తున్నాడు, యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో దానియేలు ఏం చేయాలి ఇప్పుడు సింహాల బోన్లో వేసామన్నాడు. అన్యాయం జరిగిన చోట ఏమైనా ఎక్కడమైనా మరలా ఆ దోతలో చేత దేవుడు కాపుదలను అనుగ్రహించి వారి మధ్యకి దేవుడు దిగి వచ్చాడంట. దేవుని స్తోత్రం చేత బిగ్గరగా. అన్యాయము చేత ఎక్కడైతే కొట్టబడుతుంటామోనండి అక్కడ దేవుడు ప్రత్యక్షంగా మీ మధ్య దిగి వస్తాడు. ఆయన గట్టిగా చప్పలు కూడా స్తోత్రం చేత బిగ్గరగా. తప్పకుండా అక్కడ ఉంటాడు ఆయన, తప్పకుండా అక్కడ ఉంటాడు ఆయన. దేవుడు ఏమాత్రము అన్యాయమును సహించినవాడు. ఆయన అన్యాయం చేయడం అసంభవం. అన్యాయం జరిగిన చోట కూడా ఆయన తప్పక దిగి వస్తాడు ఆయన. నాబోతు ద్రాక్ష తోటను అహాబు లాక్కుపోతూ ఉంటే తప్పుడు సమాచారంతో, తప్పుడు ప్రత్యక్ష సాక్షితో తన భార్య యెజెబెలు కూడా తన చేయి కలిపి నాబోతును చంపిస్తే దేవుడు ఊరుకున్నాడా? నీది కాని వస్తువు తీసుకుంటే దేవుడు చాలా కోపం వచ్చేసింది. అక్కడ గుర్తుపెట్టుకునే మాట, నీది కాని దాన్ని మీరు ఆశించినా, అది భార్య అయినా, అది భర్త అయినా, అది కుటుంబం అయినా, అది నీకు కలిగినటువంటి యావత్తు ఆస్తి అయినా సరే, అది నీదైతే, నీ కష్టార్థం అయితే చూసుకునే మాట, నీ కష్టార్థం అయితే దాన్ని ఎవరైనా చిన్న చెల్ల పెంక తీసుకుని దేవుడు చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు చెమటతో కాల్చిన రక్తంతో సంపాదించింది అది, అది నీది, అది నీ సొత్తు. కాబట్టి ఎవరైనా తీసుకుని దానికి ఏమేస్తాడు ఆయన? రెట్టింపు యజమాన శిక్ష వేస్తాడు ఖచ్చితంగా. అన్యాయం సహించిన దేవుడు ఆయన. నీది కలిగింది తృప్తిగా ఉండు చాలు, నీది కలగంది నీది కాంతి తీసుకున్నావంటే మాత్రం ఆయన తప్పకుండా కొరడా తీస్తాడు. అందుకు దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించేయండి. ఇప్పుడు ఇలా తెగిలి పుట్టిన తర్వాత ఈ ఫరో చక్రవర్తి ఇప్పుడు ఏమన్నాడు చూడండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 24 చదవండి. ఫరో మోషేని పిలిపించి మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. ఎవరిని సేవించండి? ఇందాకేమన్నాడు? ఓన్లీ పురుషులు మాత్రం వెళ్ళండి. మరి ఎవరు వెళ్ళొద్దు? పిల్లలు వెళ్ళొద్దు. ఎందుకంటే వారు ఏమైపోతారు? వారు బలపడి దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే ఇక్కడ ఈ చక్రవర్తిగా, ఈ ఫరో చక్రవర్తికి ఏమైపోద్ది? ఈ లోకమంతా కూడా నాశనం అయిపోద్ది. కాబట్టి అదో భయం వాడికి. పిల్లలు ఎదగకూడదు, భార్య ఎదగకూడదు, భర్త ఎదగకూడదు. అంతే చెప్పమంటే కుటుంబం దేవుళ్ళని ఎదగకూడదు అనేవాడు ప్రణాళికాడిది. అయితే ఏం జరిగింది? పిల్లలు వెళ్ళకూడదు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు మీరు వెళ్ళి యెహోవాను సేవించండి. మీ మందలు, మీకు కలిగిన ఆస్తి, మీ మందలు కానివ్వండి, మీ వ్యాపారం కానివ్వండి, మీ పశువులు కానివ్వండి. వాళ్ళకి అప్పుడేంటి? పశువులు మందల వరకు ఆస్తి. మరి ఇప్పుడు మనకేంటి? కుటుంబం అంటే ఏంటి? చక్కని గృహం, చక్కటి వ్యాపారాలు, చక్కటి సిరి సంపదనిచ్చి ఏదో ఒక ఉద్యోగం. అది నువ్వు మానద్దు. అవాడు ఏం చేయాలి ఇప్పుడు? చూడండి అక్కడ అవంటే చూడండి, మీ పశువులు మాత్రమే ఇక్కడ సేవించవలను. మీ బిడ్డలు మీతో వెళ్ళనొచ్చిదనగా, మీ బిడ్డలు మీతో క్షేమంగా వెళ్ళవచ్చునగా మోషే మా దేవుడిని యెహోవాకు అర్పించవలసిన పశువులు మాకు ఇవ్వవలెను. హోమార్పణ నిమిత్తము నీవు మాకు పశువులను ఇవ్వలను. మా పశువులు కూడా మాతో కూడా రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అంటే ఏమన్నాడు? ఇప్పుడు పిల్లలు వెళ్ళండి, తర్వాత పురుషులు వెళ్ళండి, తర్వాత భార్య కూడా వెళ్ళండి. కానీ ఏం చేయండి? మీకు కలిగిన వ్యాపారం మాత్రం గుడ్డులేసి మాత్రం వెళ్ళండి. మీకు కలిగిన పశువులు మాత్రం గుడ్డులేసి వెళ్ళండి. ఎందుకండి మీరు ఎక్కడ ఉన్న మనసు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు బట్టలు దుక్కునేవైతే బట్టలు ఆరుతున్నాయి, బాత్రూమ్ ఎలా ఉందో అని 10 సార్లు తిరిగి అలాంటి బట్టిన పని చేసేవారైతే వాళ్ళకి భయం ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకైతే ఇప్పుడు ఈ టైంలో మా మేనేజర్ ఏం పోస్ట్ పెడతాడు ఏంటో అని చూసుకోవాలి. మీ మనసు ఇక్కడే ఉండదు, ఏం చేస్తుంటుంది? అందుకనే పశువులు కానీ ఏది కూడా తీసుకురాకుండా వాటిని అక్కడ కట్టేసి మీరు రండి అంటే మీకున్న మనసు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అది ఇలాగ ఆలోచించేలా చేస్తుంటారు అపవాది. ఇలా చేశాడంట. అప్పుడు అంటాడు మోషే ఏమని? ఒక డెక్కైనా ఇక్కడ మిగలదు. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే అర్థం ఏంటి? అందరము కలిసి ఏం చేస్తామేమో దేవుని ఆరాధిస్తూ ఉంటాం, దేవుని శుద్ధిస్తూ ఉంటాం. మేము మాత్రం ఏమాత్రం ఇక్కడ మేము ఆగిపోము. వెళితే అందరం కలిసి వెళ్తాం తప్ప ఏమాత్రం వెనక్కి జారిపోము. ఒక డెక్క కూడా ఇక్కడ మిగలదు అని గద్దెచ్చి వాదించి వెళ్ళిపోమని అక్కడ మాట్లాడితే అక్కడ అహరోను ఆ మోషే చెప్పినటువంటి ఆ మాటకి ఫరో చక్రవర్తి చాలా కోపం వచ్చేసింది. మొక్కని చిన్నబుచ్చుకుని ఏమంటాడు? ఇప్పుడు
చదవమ్మా, 27 చదవండి. అయితే యెహోవా ఫరో హృదయమును కఠిన పరపగా అతడు వారిని పోనీయనులక ఉండెను గనుక ఫరో నా ఎదుట నుండి పోనిమ్ము, భద్రము సుమి, నా ముఖం ఇకను చూడవద్దు, నువ్వు నా ముఖమును చూచి తినమున మరణవద్దు అని అతనితో చెప్పాను. ఈ మాట ఆలోచించండి. ఎప్పుడైతే నీవు నాకు ఈ లోకమొద్దు, మేము వెనక్కి రాము, మనం విడిపించి ఇక్కడి నుంచి పోనిచ్చాయి, పోని అని చెప్పుతున్నంత ఆ మాటకి మరి ఇప్పుడు ఏమన్నాడు? వెళ్తే వెళ్ళండి కానీ జాగ్రత్త సుమి, వెళ్ళిపోండి, నా ముఖం ఇంకా చూడొద్దు, లోకం మీద ఇంక రావద్దు అని పంపిస్తున్నాడు తప్ప మనసులో ఏముంది? వీరు ఇక్కడే ఉండాలి, వీరు ఇక్కడే ఉండాలని ఆశిస్తాడు. ఈ మాట ఆలోచించండి ప్రియ బిడ్డ. మన జీవితంలో కూడా చాలాసార్లు ఆదివారం మాత్రమే ఆరాధన, మిగతా రోజుల్లో మీరు ఎక్కడైనా ఉండండి. అంతెందుకు, ఈరోజు ఉదయం వచ్చినటువంటి మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయి కదా. సోమవారం మళ్ళీ ఏమవుతాం? ప్రార్థన చేస్తాం, బలంగా ప్రార్థన చేస్తాం, ఉదయం లేస్తాం, ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం. మరి మంగళవారం టైంకి లేగం. ఏంటంటే సోమవారం పని అంతా ఎక్కువైపోద్ది కదా, రాత్రి లేటుగా పడుకుంటాంగా. మంగళవారం ఏమైపోద్ది? మళ్ళీ మంగళవారం ప్రార్థన తగ్గుద్ది, వాక్య ధ్యానం తగ్గుద్ది, దేవుడి పైన ఆశకు తగ్గుద్ది. మరి బుధవారం అసలు ప్రార్థన ఉండదు, గురువారం ఉండదు, మళ్ళీ ఆదివారం వచ్చి మళ్ళీ ప్రార్థన మాట వినాలి, మళ్ళీ గోలు పెట్టి ఆడాలి. ఎలాగుంటుంది గుర్తుపెట్టుకునే మాట. లోకం వద్దు మాకు అన్నట్టుగా నువ్వు ఏం చేసుకోవాలి? ముందు తీర్మానం చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. నువ్వు ఆగిపోవడం వల్ల ఏమైపోతున్నావు? నువ్వు ఆ లోకంలో బంధించబడిపోయావు, పాపానికి బంధించబడిపోయేవారు కొందరు, లోకం చిక్కబడిపోయిన వారు కొందరు. వాడికి పూర్తి దొరికిపోతున్న ఈ రోజుల్లో, ఈ చివరి దినాల్లో ముఖ్యంగా మనం కాపాడుకోవాల్సిన భక్తిని కాపాడుకోకుండా వాడికి రాజీ పడిపోతున్నాం. సరే ఒకసారి కదా ఆదివారం వెళ్తాం, ఎలాగలమంటున్నారు కాబట్టి ఆదివారం వెళ్తాం, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం, సోమవారం వెళ్తాం, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. వాడి గురి చూసుకోండి. మాట ఏమన్నాను? మొదటిగా చెప్తున్న ఈ మాట పెట్టుకోండి. సాతాను యొక్క ప్లాన్ ఏంటంటే, మీ లోకములో ఉన్నారు, మీరు కావాలనుకుంటే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళండి, భక్తి చేసుకోండి, వాక్యం చదవండి, కానీ దాని ప్రకారంగా జీవించకుండా భక్తి చేసుకుంటూ ఉపవాసం చేసుకుని వెనక్కి వచ్చేయండి. నెంబర్ 2, మీ పిల్లలు మాత్రం తీసుకెళ్ళొద్దు. ఎక్కడికి? ఆరాధన చేయడానికి. మీ భర్తను మాత్రం తీసుకెళ్ళొద్దు. ఎక్కడికి? ఆరాధన చేయడానికి. ఎందుకండి వారు మారిపోదు. మరి ఎలాగా? ఈ షాప్లో ఎవరు మందు ఖాళీ చేస్తారు మరి, అంతే కదా. మందు తాగేవాళ్ళు, సిగరెట్ కాల్చేవాళ్ళు ఎంత పాపం చేయి మానేస్తే ఎప్పుడో బాగుపడదు కదా. మరి జరగదుగా పని. ఎందుకని? అపవాది ప్రతి ఒక్కరిని కూడా అలా బంధించేసి, అందుకంటాడు దేవుడు ఏమంటే, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండండి, మీ విరోధైన అపవాది ఎవరు మింగుతున్నాడని చూస్తున్నాడు వాడు. గమనించండి, చాలామంది మింగేస్తాడు వాడు. ఈరోజు ఆ మింగబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యము చేత వాడు తన వాంతికి అక్కి చేసుకొని మన బయటికి తీసుకొచ్చున్నా కాక దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇప్పటి మీరు జాగ్రత్తగా ప్రతి మాటను కూడా ఆలోచించండి. మనము కూడా విమోచించబడ్డాం. వారు విమోచించబడ్డానికి ముఖ్యమైన కారణం ఏమైందంటే, వారిండ్ల పైన ఆ పస్కా పండుగ రోజు ఏం చేశారట? వాళ్ళు నిలువ కమ్ముల మీదకును అడ్డ కమ్ముల మీదకి ఏం చేశారు? వాళ్ళు గొర్రెపిల్ల రక్తాన్ని పూసిన తర్వాతనే ఆ రాత్రి అర్ధరాత్రి ఏమైందంటే, మరణదూత వారి గృహానికి వెళ్ళకుండా ఆ రక్తం ఎక్కడైతే ఉందో ఆ గుమ్మని చూసినటువంటి ఆ దూత బయటికి వెళ్ళిపోయింది. కానీ ఐగుప్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఏమైంది? ఆ రాత్రి మొదట పుట్టినటువంటి శిశువులు ఏమైపోయారు? తర్వాత రోజుకి చనిపోయి ఉన్నారు. దీని అర్థం ఏంటంటే, లోకంలో నుంచి ప్రత్యేకంగా మనం రావాలంటే ఏం చేయాలి? ప్రతి గుమ్మంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయబడాలి? ఆయన రక్తము కిందకి రావాలి. దాన్నే ప్రభు చెప్తున్న మాట, యేసుక్రీస్తు రక్తము కిందకి బాప్తిసం పొందుకుని రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా మరణంలో నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు అందరూ కూడా జీవంలో దాటిపోయి ఉన్నాం. గట్టిగా చప్పుడు కూడా దేవుని స్తోత్రాలు చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ లోకంలో ప్రత్యేకించబడ్డాం, విమోచించబడ్డాం. మనం కూడా ఎలాగంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా మేడం ఇప్పుడు విమోచించబడ్డాం. మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయిన వారే ఉండగా దేవుని ప్రేమ క్రీస్తుతో మనం బ్రతికించింది. గట్టిగా స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమై ఉన్నామట? విమోచించబడి ఉన్నాం. విమోచించబడిన తర్వాత మనం ఎలా ఉండాలి?
మనం జాగ్రత్తగా కొన్ని మాటలు ఆలోచన చేసుకుని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేసుకోండి. పరిశుద్ధ లేఖనాలు తెరిచి నిర్గమకాండం 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయము 13, 14 చదవండి. 13 చదవండి చాలు. మీరున్న ఇండ్ల మీద, మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండవలెను. నేను ఆ రక్తమును చూచి మేము నశింప చేయక దాటిపోదును. మేము నశింప చేయకుండా దాటిపోతాను. నేను ఐగుప్తు దేశం పాడు చేయకుండా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. నేను ఐగుప్తు దేశమును పాడు చేయించు ఉండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినం మీకు జ్ఞాపకార్థమైన దగును. హల్లెలూయా. అంటే ఆ రక్తము వాడు ఏం చేసింది? ఇప్పుడు కాపాడింది, విమోచన ఇచ్చింది. మరి ఈరోజు మనకి ఏ రక్తము కాపాడింది చెప్పండి? అదే గొర్రె పిల్లని రక్తము. పస్కా పశువు ఎవరో కాదు, సాక్షాత్తం యేసు ప్రభువు అనే పస్కా పశువు మన కోసం వధించబడినటువంటి సిలువలో, కలవరి సిలువ రక్తముగా వచ్చిన ఆయన మనందరి పాపలకి ఏమైంది? జరిమానా కట్టాడు ఆయన. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మొదటి మాట, ఈ విమోచన ఎలా జరిగింది మనకి? నెంబర్ 1, మొదటిగా ఆయన రక్తము చేత కలిగింది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం. అందరూ తెరవండి, ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు. ఎలా విమోచించబడ్డాం మనందరం కూడా? ఎలా అంట? వెండి బంగారములతో కాదు. ఎలా విమోచించబడ్డాం మనందరం కూడా? ఈ లోకంలో నుంచి, చీకటిని ఈ లోకంలో మనం వెలిగించబడిన వారుగా వచ్చాం. మన లోకంలో నుంచి ఈ లోకం ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి? పాపముతో నిండిపోయింది. ఎక్కడ చూసిన పాపమే. చిన్న పిల్లలతో మొదలుకొని, ఏంటి వయసుకు వచ్చిన పిల్లలు మొదలుకొని ఎక్కడైనా సరే చూడండి, పిల్లలు కావాలంటే తాగుతున్నారు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నారు. మన ఊళ్ళో కూడా తీసుకుని కూడా తెలుస్తుంది. ఈ మధ్య డ్రగ్స్ తీసుకుంటున్నారు. పిల్లలు పూర్తిగా పాడైపోతున్నారు. యవ్వన బిడ్డలు సిగరెట్ కాల్చడం మాత్రమే కాదు, గంజాయి తీసుకోవడం మాత్రమే కాదు, బెట్టింగ్లు ఆడ్డాలు, సెల్ ఫోన్లో ఆటలాడ్డాలు, సెల్ ఫోన్లో చూడక దృశ్యాలు చూడ్డాలు, ఇవన్నిట్లో పూర్తి నిమగ్నం అయిపోతున్నారు. కారణం పాపమును పూర్తిగా ఆవరించుకొని వారు తీసుకుంటున్నారు. ఇంకా పాపం దూరంగా పాల్పడి యోసేపు కదా వారికి కావాల్సింది పాపం దగ్గరగా వారిని కోరుతున్నారు వారు సంసోన్లాగా. ఈ పాపము చాలా భయంకరమైన బంధిస్తుంది నేను, అది పట్టుకుంటుంది. అది ఈ విమోచన కావాలి. అందుకని యేసు ప్రభువారు సాక్షాత్తు దేవుడే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు చెప్పండి? ఈ పాపముల్లో ఉన్నటువంటి మానవుని విమోచించాలి. ఇప్పుడు ఎలా జరుగుతుంది అది? ఆకాశం నుండి నీ పాపాలు పౌనిగా గంట అయిపోతుందా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ఏమన్నాడు చూడండి ఆ మాట. రక్తము చిందించకుండా పాప క్షమాపణ ఉంటుందా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం తెరవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22 చదవమ్మా. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందించకుండా వారికి ఏం లేదు, పాప క్షమాపణ లేదు. యేసు క్రీస్తు రక్తం ఏం చేస్తుంది చెప్పండి అందరూ ఒకసారి? పాప క్షమాపణ కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారు కూడా పరలోకంలోని దిగి వచ్చిన ఆయన, శరీరధారిగా వచ్చిన యేసు ప్రభువారట పాప క్షమాపణ కలుగు చేయటం కొరకు మనందరి కోసం ఆయన మన మధ్య సంచరించాడు. ఆయన ఇదే భూమి మీద సంచరించిన వాడుగా 33 సంవత్సరాల జీవితం ఆయన కొనసాగించిన వాడుగా మరలా ఆయన ఏ పాపమైతే మనిషిని బంధించేసిందో ఆయన రక్తము చేత ఏమైపోయిందంటే మన మీద మోపబడిన ప్రతి పాపమును కూడా ఆయన తన సిలువలో రక్తము చేత పూర్తిగా వాటిని రుణమాపు చేసేసాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి విమోచన ఎలా జరిగింది మనకి? ఈ విమోచన, ఈ విడుదల లోకంలో నుంచి, పాపములో నుంచి, సాతాను అధికారంలో నుంచి మనల్ని పూర్తిగా విమోచించబడ్డాం. ఎలాగంటే యేసుక్రీస్తు రక్తము చేత. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా.
అందుకే ప్రభు ఇక్కడ ఏమన్నారు, అక్కడ వెండి బంగారములైన క్షయ వస్తువుల చేత కాదయ్యా, అమూల్యమైన రక్తము చేత ఆయన మనల్ని విమోచించాడు. గట్టి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే వెండికి విలువ ఉంది, బంగారం కానీ విలువ ఉంది. కానీ లోకల్ ఎలాంటివి అవి ఒక రోజున క్షయమైపోయేవే. కానీ ఆయన రక్తముకు ఏమి లేదు, మరణము లేదు. ఆయన రక్తముకు ఏమి లేదు, చావు లేదు. ఆయన రక్తముకు ఏమి లేదు, ఆయన రక్తము విలువ లేనిది, విలువ కట్టలేనిది కూడా రక్తము. ఆ రక్తంతో ఏమై మనం అందరము కూడా అంటే విమోచించబడ్డాం. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకనే యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్య రక్తము, మన ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము, బహు దుఃఖములో మునుగును చెమట రక్తముగా మారను, దుఃఖములో మునుగును. అవునయ్యా, చెమట రక్తముగా మారెను. యేసు రక్తము రక్తము రక్తము, ఎస్, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం అందరము కూడా సాతాను అధికారంలో నుంచి, పాపపు లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వారమై యేసు అనే వెలుగులోకి మనం రావడానికి ముఖ్యమైన కారణం అని చెప్పడం అందరికీ కూడా యేసు రక్తం మనందరినీ కూడా పాపంలో నుంచి పవిత్రపరిచింది మనల్ని. ఈ రక్తముకు చాలా విలువైంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక, అది నిష్కలంకమైన రక్తము, విమోచించే రక్తము, పరిశుద్ధమైన రక్తము, పాపము లేని రక్తము. కాబట్టి ఆ రక్తము చేత మనం ఏమై ఉన్నాం, ఈ లోకంలో నుంచి విమోచించబడి ఉన్నాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. 2:6. ఈయన అందరి కొరకును విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనును. దీని గుర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడిన. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. అంటే విమోచించడానికి ఏం కావాలి చెప్పండి. అందరూ కూడా క్రయధనముగా తన రక్తాన్ని చిందించాలి, తను పూర్తిగా సమర్పించుకోవాలి, పాపము చేయని వాడుగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి. పాపమును కనీసం తన జీవితంలోనికి ఆలంబించుకోకూడదు, ఆహ్వానించకూడదు. అలా జీవించిన వాడైతేనే ఆ రక్తము యేసుక్రీస్తు రక్తము. కాబట్టి ఆ రక్తం అందరికీ ఏం చేసింది, ఇప్పుడు విమోచన కలుగజేసింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో ఆయన గుణాల గురించి అక్కడ మాట్లాడుతుంటాడు దేవుడు. అతను పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్ట ప్రధాన యాజకుడు సరిపోయినవాడు. గట్టిగా చెప్పకూడదు దేవుడి స్తోత్రాలు చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఆ రక్తం మనం ఏం చేసింది ఈ రోజున చెప్పండి, విమోచన కలుగజేసింది. విమోచించబడ్డాము కాబట్టి, విడుదల పొందుకున్నాము కాబట్టి, ఇప్పుడు ఇదిగో ఈ మాట చెప్తున్న మాట జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన కోసము ఆయన చెప్తున్న మాట, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, నేను కొనుక్కున్నాను,
దేంతో కొనుక్కున్నావయ్యా? వెండితోనా, బంగారముతోనా, క్షయమైపోయేటువంటి వేటితో కొనుక్కున్నావంటే వాటితో కాదయ్యా, నా సొంత రక్తాన్ని చిందించి నేను నా సంఘాన్ని కొనుక్కున్నాను. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెప్తాను బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం కొనుక్కున్న, మనం కట్టుకున్న ఇల్లు పైన మనకు అధికారం ఉంటుంది. మనం కొనుక్కున్నటువంటి దేవునికి మన పైన పూర్తి అధికారం కలిగింది. గట్టిగా చెప్పలు స్తోత్రం చెప్తాను బిగ్గరగా. హల్లెలూయా. అది ప్రభు చెప్తారు ఏమంటే, 1 కొరింథీ పత్రిక 6:19 చదవండి. 1 కొరింథీ పత్రిక 6:19 చదవండి. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 6:19 చదవండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా? మీరు సొత్తు కారు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుదుముగాక. చెప్పండి బిగ్గరగా స్తోత్రం చెప్పండి పక్క వారితో. అందరూ ప్రభువుకు బిగ్గరగా స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. చేతులు అల్లాడిచి ప్రభు స్తోత్రాలు చేద్దాం బిగ్గరగా. అందరూ స్తోత్రాలు చెప్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విమోచనకర్త నీకు స్తోత్రాలు, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ పాపపు లోకంలో ప్రత్యేకించుకుని దైవమా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మేము మా సొత్తు కాదయ్యా, మేము మనుషుల సొత్తు కాదయ్యా, ఈ లోకం సొత్తు కాదయ్యా. ఇదిగో ఫరో చక్రవర్తి నా ప్రజలు పోనీయే. మేము మా సొత్తు కాదు, మేము మా దేవుని సొత్తు కాదు, మేము మా పిల్లల సొత్తు కాదు, నేను నా భర్త సొత్తు కూడా కాదు, నేను నా భార్య సొత్తు కూడా కాదు, నేను ఈ లోకం సొత్తు కూడా కాదు, నేను నా దేవుని సొత్తే ఉన్నాను. నేను నా దేహము పాపానికి కాదు, నా దేహము దేవునికి ఆలయము. అయ్యా నీకు స్తోత్రాలు. నా దేహము దేవునికి ఆలయమే ఉన్నదని, నా దేహములో నేను రక్తంలో కడగబడిన తర్వాత నా జీవితంలోకి పరిశుద్ధాత్మకు ఆలయంగా మారిపోయింది నా దేహము. ఈ దేహంతో సిగరెట్ కాల్చును, ఈ దేహంతో నేను కైని నవలను, ఈ దేహంతో నేను పాపం చేయను. ఇది విలువ పట్టు కొనబడిన నా సొత్తైన నా దేహం. ఇది నా దేవునిది, ఇది నాది కాదు. తల్లిదండ్రి ఇచ్చిన దేహం కాదు ఇది. తిరిగి జన్మించిన తర్వాత ఈ దేహము నా దేవుడు కొనుక్కున్న సొత్తు ఇది. నా కళ్ళు కూడా ఆయనవే, నా తలంపులు కూడా ఆయనవే, నా చెవులు కూడా ఆయనవే, నా మాట కూడా ఆయనదే. సమస్తము కూడా సజీవ యాగముగా ఇది నా సొత్తు కాదయ్యా, ఇది నా దేవుడి సొత్తు అయిపోయినది. ఇది నా దేవుడి సొత్తు, ఇది నా దేవుడి సొత్తు. కాబట్టి నేను ఈ లోకము నా కోతయ్యా, నన్ను తీసుకోపో ప్రభువా, నన్ను విమోచించు ప్రభువా. ఈ లోక పాపలు ప్రతి ఒక్క విషయంలో పాపంలో పడిపోతున్నాడు ప్రభువా. బందీ కాకుండా ఉండాలి ప్రభువా. 40 దినాలు మాత్రమే కాదయ్యా, జీవితాంతము కూడా ఆనందముకు సిలువ మోసుకుని వెళ్ళాలి ప్రభువా. అబ్బా నీకు స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు ప్రభువా. ఈ దేహము నాది కాదయ్యా, సాక్షాత్తు నీదయ్యా ఈ దేహము. ఈ దేహముతో నేను ఎవరు మహిమపరచాలంటే దేవుని తప్ప మరెవరు మహిమపరచబడకూడదు. ఈ దేహము నేను ఎవరు సంతోషపడడం కోసం అంటే నా దేవుని సంతోషపడడం కోసం దేవుడు ఈ దేహం ఇచ్చాడు. ఆయన ఈ దేహములో పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు. ఆయన ఆదరణగత నీలో ఉన్నాడు. ఆయన కొప్పడిచ్చే ఆత్మ నీలో ఉంది. ఆయన ఇదిగో పైన వచ్చే శక్తి నీలోకి కొమ్మరించబడుతున్న సమయం ఇది. దేవుడు బిడ్డలారా, ఇది భూ సంబంధముగా కొనబడిన రక్తము కాదు, ఇది పరిశుద్ధమైన రక్తము, పరిశుద్ధుడైన దేవుడు కాచిన రక్తము. ఆ రక్తమే మన కోసం మొర పెడుతుంది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు ప్రభువా, వీరిని క్షమించు ప్రభు అని చెప్పి మొర పెడుతున్న రక్తం అది. నీ అవయవాలు కూడా దేవునివే, నీ తలంపులు కూడా దేవునివై ఉండాలి. ప్రియ దేవుని పెట్టారా, నువ్వు వెళుతున్న మార్గం కరెక్ట్ మార్గమా కాదు చూసుకో. దుష్టులు ఆలోచన చెప్పి వెళ్ళిపోవద్దు, పాపుల మార్గంలో వెళ్ళిపోవద్దు, అపాలు కూర్చుని పోవద్దు. ఆయన వాక్యంలో ఆనందించు, దేవుని స్తుతించుకుంటే బ్రతుకుతూ ఉండు. పాపానికి చోటు ఇవ్వద్దు. పాపంతో ఆయన రక్తం పవిత్రపరిచిన పడిన ఆ రక్తముతో అపవిత్రంగా ఎంచవద్దు. ఆయన మళ్ళా సిలువ వేస్తే నువ్వు ఆయన కాలుతో దొక్కుతున్నట్లు లెక్క గుర్తుపెట్టుకో. దేవుని బిడ్డలారా,
పాపం ఆలోచన మనలోకి రానవ్వకుండా పరిశుద్ధాత్ముడు నీకు ఈ ఉదయ సమయంలో తప్పకుండా ప్రతి ఒక్క విషయం దేవుడు నీకు కార్యము జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు చప్పలుగా ప్రభు, ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించుదాం. అవునయ్యా, నన్ను కాపాడు ప్రభు, విమోచన కలిగించే ప్రభు, నా తల కడుగ ప్రభు, నా మనసు శుద్ధి చేయ ప్రభు. నా మనసు పోలేదయ్యా, నా తలము పోలేదయ్యా, నేను పాపంలో పడిపోతున్నాను మాటి మాటికి ప్రభు. విమోచించు ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, విమోచించి విమోచించి విమోచించు ప్రభువా. ఈ దేహంలో ప్రభువా పాపలు ఏలుబడి చేయకూడదయ్యా, నాతో కలంకం రాకూడదయ్యా, నా మనసులో కలంకం రాకూడదయ్యా. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి చూస్తున్న దేవుడు ప్రభువా. నువ్వు ఆకాశం ఎక్కిపోయినా అక్కడ దేవుడు ఉన్నాడు, నువ్వు పాదం దిగిపోయిన అక్కడ దేవుడు ఉన్నాడు. నీ తలంపులు ఎరిగిన దేవుడు ఆయన, నీ నోట మాట రాకముందే సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు కూర్చోవడం ఆయనకి తెలుసు, నువ్వు నిలబడటం ఆయనకి తెలుసు, ఒంటరి తలములో నువ్వు చూస్తున్నది కూడా ఆయనకి తెలుసు, నీ మనస్సు ఆయనకి తెలుసు. హల్లెలూయా. నీ కోసం ప్రాణం పెట్టినటువంటి ఆయన కోసం నువ్వు బ్రతకడానికి ఇంకా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. దేవుడి ప్రార్థన దీవించునుగాక. రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయం. విమోచించబడిన తర్వాత మనం ఎలా జీవించాలో చూస్తున్నాం చూడండి. మొదటిగా ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకని? విలువ పెట్టి కొనబడిన వారు మనము, విమోచించబడిన వారము కాబట్టి మనమందరము కూడా మన దేహముతో ఆయనకు మహిమ రావాలి. ఇది మొదటి మాట. రెండవదిగా చూడండి, అదే రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము. మనం దేనికి దాసులు కాకూడదు, మరలా వెనక్కి రాకూడదు విమోచించబడిన తర్వాత అంటే చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయము 16 చదవమ్మా. లోబడుటకు మీరు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకున్నారు. అది చావు నిమిత్తముగా పాపమునికే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడ్డారో దానికి మీరు దాసులై ఉన్నారు. మీరు ఎరగరా? మీరు పాపమునికి దాసులే ఉంటారు, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడ్డారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచించబడి నీతికి దాసులయ్యారు. గట్టిగా చెప్పడం స్తోత్రాలు చెప్తాం దేవునికి. ఇప్పుడు మీరు అందరూ కొన్ని మాట ఆలోచించండి. మనం ఏమున్నాం? మనం విమోచించబడ్డాం. ఎక్కడి నుంచి విమోచించబడ్డాం? మనం లోకములో నుంచి విమోచించబడ్డాం, పాపంలో నుంచి విమోచించబడ్డాం. ఇప్పుడు మనం ఏం చేయకూడదు? ఫరో అన్నాడు, మీరు వెళ్ళండి, భక్తి చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ఎక్కడికి వచ్చేయండి, మళ్ళీ వెనక్కి వచ్చేయండి. మీ మీద పెట్టబడిన భారము అలాగే మోయండి. మీరు ఆలోచించండి. ప్రభువులోకి రాకముందు ఇదే అవయవాలు, ఈ చూపులు కానివ్వండి, ఈ తలంపులు కానివ్వండి, ఈ చెవులు కానివ్వండి, ఈ నడక కానివ్వండి, పాపంకు దాసమైపోయింది. అంటే ఏంటి? బంధించబడిపోయింది. ఇప్పుడు ఏమవ్వాలి? విమోచించబడిన తర్వాత ఇదే దేహముతో, ఇదే అవయవాలతో ఎవరు స్తుతించాలి? ఇప్పుడు దేవుళ్ళలోకి రాకముందు ఈ మాట బూతు మాటగా మాట్లాడింది నోరు. ఇప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు ఇదే నోటితోటి దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ప్రక్క వాళ్ళు అనుకోవాలి, అందరూ కూడా పరపక్షం ఉన్నవాడు కూడా నోడు వేలు వేసుకోవాలి. ఏమని? ఒకప్పుడు ఇది నోటితో వాడు ఏం చేసేవాడు? శపించేవాడు. ఇది నోటితో అమ్మాయి ఏం చేసేది? శపించేది. ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? ఎలా మారిపోయింది? నీ మార్పు కారణం ఏంటి అని చెప్పాలి. నా దేవుడు నన్ను కొనుక్కున్నాడని. ఈ నోటిని మాత్రమే కాదు, సజీవయాగముగా మన శరీరము సమర్పించి ఈ సాక్ష్యం మనకు కావాలి. ఈ సాక్ష్యం మనకు కావాలి. ఈ సాక్ష్యం మన జీవితంలో బయటికి రావాలి. విమోచించబడ్డాం మనం. బూతులు రాకూడదు, శాశ్వతలు రాకూడదు, పోకిన మాటలు రాక. మనం ఏం చేయాలట? ఆశీర్వాదకరమైన కర్తని దేవుడికి మనం మన జీవితం పూర్తిగా అప్పగించుకోవాలి. ఈ లోకం మనకు వద్దనుకుని ఈ లోకంలో ఇప్పుడు మన ప్రభులోకి వచ్చాం, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతామా ఏంటి? వెనక్కడిగిపోయినటువంటి జీవితాలు ఏమైపోయినాయి? నాశనమే. వెనుకున్నవ మరిచి ముందున్న వాటికి పరిగెత్తరు. ఎంత శ్రమైనా కానివ్వండి, ఎంత వేదనైనా కానివ్వండి,
నీ కుటుంబం దోసిన మాటలు మాట్లాడుతుంది. ఎక్కడికి వచ్చిన తర్వాత, ప్రభులోకి వచ్చిన తర్వాత. నువ్వు త్రాగుడు మానేస్తే ఏమనరు, కానీ ఎవరికి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ప్రభువుని నమ్ముకున్నానంటే నువ్వు త్రాగుడు మానేస్తే సంతోషపడేది లోకం. ఏమంటుంది? ప్రభువు నమ్ముకున్నావు కాబట్టి నువ్వు వెళ్ళేస్తుంది లోకం. నువ్వు త్రాగుడు తాగినా, గంజాయి తాగినా, వ్యభిచార పాపం చేసి లోకం ఏమంటుంది? పర్లేదు మీ మనోడు అంటుంది. ఎప్పుడైతే నాకు ఈ లోకం వద్దు, ఈ పాపం వద్దు, నాకు ఈ జీవితం వద్దు, నాకు ప్రాణం పెట్టి ఏసే కావాలంటే మాత్రం ఈ లోకం ఏం చేసి చెప్పు, నిన్ను ద్వేషించడం మొదలు పెడుద్ది, దూషించడం మొదలు పెడుద్ది. వెలివేసంటే మనోడు కాదురా అంటది లోకం. ప్రభు చెప్తున్నమాట ఇది. మీరు దేవునికి విధేయులు అవుతారా, లోకంలో పాపని విధేయులు అవుతారా? ఏం కావాలో కోరుకోండి ఈ రోజునే. మీరు దేవుని దాసులు అవుతారా, పాపని దాసులు అవుతారా అని అడిగినప్పుడు విధేయుడైనటువంటి దేవునికి విధేయత చూపించి మీ అవయవాలు కూడా ఆయనకు అప్పగించుకోగలిగితే దేవునికి స్తోత్రం, మీరందరూ కూడా దేవుని దాసులయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఏమైపోతాం, మనందరం కూడా అదే ఫరో చక్రవర్తి కింద అదే పాపమునకు దాసులుగా ఉన్నామని చెప్తుంది వాక్యం. మీరు ఏ ఉపదేశం విని మార్చబడ్డారో ఆ వాక్యముకి ఏమవ్వాలి, మీ అందరూ కూడా అప్పగించుకోవాలి, దాని మాటకు లోపడిపోవాలి. చూడండి ఆ మాట, అదే అధ్యాయం 6వ అధ్యాయం 19 చదవండి. 19 మీ శరీర బలహీనతను బట్టి మనుషులుగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవాలను దాసులుగా ఎలాగ అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలు ఈ కళ్ళు, ఈ చూపు, ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా నీతికి దాసులుగా మీరేం చేయాలి? ఇప్పుడు అప్పగించేసుకోవాలి. అంటే ఒక మాట చెప్పాలంటే, ఇక జీవించేవాడు నేను. ఇప్పుడు ఏమవ్వాలి? మనం విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో, కంటితో కూడా ఆయన మహిమపరచాలి, చెవులతో కూడా ఆయన మహిమపరచాలి. అంటే వినకూడదు ఇంకంతే. దేవుడు మనకు అందుకే చెవులు ఎందుకు ఇచ్చాడంటే, ఏ వినాలో మనకు తెలుసు, ఏ వినకూడదు కూడా దీంతో మనకి తెలుసు. ఈ జ్ఞానేంద్రియాలను సరిగ్గా ఉపయోగించుకోగలగాలి. ఎప్పుడు వస్తుంది చెప్పండి ఇది? ఎప్పుడైతే దేవుడిని ఆతో నడిపించబడతావో అప్పుడు నీకు ఇది వస్తుందంట. ఆ తర్వాత చదవండి, 20 చదవండి. మీరు పాపమునకు దాసులో ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారే ఉంటుంది. అప్పటి క్రియల వల్ల మీకేం ఫలం కలిగింది? వాటి గురించి ఎప్పుడు ఆ పాప జీవితం చూసినప్పుడు, ఆ పాప జీవితం బ్రతుకున్నప్పుడు, అప్పుడు మాటలను బట్టి, అప్పుడు జీవించే జీవితం బట్టి ఏమైపోయారు? మీరు సిగ్గుపడుతున్నారు లేదా? ఇప్పుడు వాక్యం తెలిసిన తర్వాత, బైబిల్ పట్టుకున్న తర్వాత, మందిరంకి వచ్చిన తర్వాత, వాక్యం విన్న తర్వాత మీ పాత జీవితం చూసినప్పుడు మీకు సిగ్గు రావట్లేదా? నాకే సిగ్గు వస్తుంది. నాకే కాదు, అందరు సిగ్గు వస్తుంది. ఎప్పుడు చెప్పండి, వాక్యం విని వెళ్ళిపోవడం సిగ్గు ఉండదు. వాక్యం విని ఎస్ వాక్లో నా జీవితం నా లేదే అనే బాధ ఎప్పుడు వస్తుంది చెప్పండి? అప్పుడే. దావీదు పాపం చేసేసిన వెంటనే సిగ్గు రాలే, పాపానికి అలవాటు పడిపోయాడు. ఆ రాజండి దావీదు పాపంలో పడిపోయి అలవాటు పడిపోయే సమయంలో నేను అనుకుంటాను ప్రార్థన చేసి ఉండొచ్చు, స్తోత్రాలు చెప్పే ఉండొచ్చు, కానీ దేవుడు ఆలకించాడా? ఆ తర్వాత ఏం చేసి మళ్ళీ వాక్యం వెళ్ళి గద్దించితే తప్ప కన్నీరు రాదా మనిషికి? వాక్యం గద్దించాలి. ఇప్పుడు నా తను వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, ఆ తప్పు నీదే అని చెప్పితేనే దావీదు ఏడవాలి, అప్పుడు గోడపడి దేవుడు ఆలకించాలి. గుర్తుపెట్టుకునే మాట, ఈ మాట నేను ఏమని రాసుకున్నానంటే దేవుడు మీకు ఇచ్చిన వాటిని దేవునికి కాకుండా మరి దేనికి వాడినా నువ్వు బంధించబడిపోతావు. ఏమన్నాను? దేవుడు మీకు ఇచ్చినటువంటి దేహముతో దేవుడిని కాకుండా ఈ దేహాన్ని ఎవరికి ఇచ్చినా అంటే అపవాదికి ఇచ్చేవాడికి ఏమవుతావు? బంధించబడి నాశనమైపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? మీ దేహముతో ఆయన ఏం చేసుకోవాలంట? ఘనపరచాలి, మహిమపరచాలి. ఏమండి? కాబట్టి మొదటి మాట ఏంటంటే, విమోచించబడి మీరు ఏం చేయాలి? మీ అవయవాలు ఏం చేసుకోవాలి? దేవునికి తప్ప మరి దేనికి మీరు ఏం చేయకూడదు, వినియోగించకుండా మీరు జాగ్రత్త పడగలగాలి. ఇది చాలా పరిశుద్ధమైనటువంటి గ్రంథం,
పరిశుద్ధమైన దేవుడైన, దహించు అగ్ని అయినా. గమనించండి, ఈ పరిశుద్ధమైన దేవుడు మనతో ఏమని చెప్తున్నారంటే, ఇక మీరు జీవించినప్పుడు ఎలా జీవించాలంటే పాపంతో కాదు, లోకముతో కాదు, మనం కొంచెం ప్రత్యేకమైన జీవించగలగాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను ఆ మాట ప్రకారంగా. చదవండి అమ్మా, 21 చదవండి. అప్పటి క్రియల వల్ల మీకు ఏం ఫలం కలిగను? వాటి గురించి మీకు ఇప్పుడు సిగ్గుపడుచున్నవారు కారా? వాటి అంతం మరణమే. అయినను ఇప్పుడు మీరు పాపంలో నుంచి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకై మీకు ఫలము దాని అంతం నిత్యజీవము. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్యజీవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీ 5:15 చదువుమాం. 2 కొరింథీ పత్రిక 5:15. 2 కొరింథీ పత్రిక వారికి మీదట 5:15 చూడండి మాట. జీవించు వారికి మీదట తమ కొరకు కాక, తమ కోసం కాకుండా, తమ నిమిత్తం మృతి పొందినటువంటి తిరిగి లేచిన వారి కొరకు, తిరిగి లేచిన యేసయ్య కొరకు మనం ఏం చేయాలి? జీవించుటకు ఆయన అందరి కొరకును మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా నెరగట్లేదు. మేము క్రీస్తును శరీరరీతిగా ఉండను. ఇక మీదట ఆయన అలాగ మేము ఎరుగము. ఎందుకంటే కాగా ఎవడైనా క్రీస్తునందు ఉండే ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవైపోయినాయి సమస్తము. దేవుని స్తోత్రం చేద్దాం మీకు కనుక. అంటే అర్థమవుతుందా? విమోచించబడిన తర్వాత మన దేహముతో దేవుని మాత్రం మహింపరచాలి. ఇక జీవించిన మీదట మన కోసం ప్రాణం పెట్టిన జీవితం కొరకే మనం జీవించాలి. అంతేకాని ఇంకా సినిమాల కోసము, ఇంకా ఆస్తులు పోగేసుకోవడం కోసం, ఇంకో వాటి కోసము మన జీవితం ఇంకా అయిపోయింది, దానికోసం కాదు. ఇంకా దుర్వ్యాపారం, ఇంకా అలరితో కూడిన ఆటపాటలు, ఇంకా సీరియల్స్, ఇంకా సినిమాలు, ఇంకా రీల్స్, ఇంకా ఇన్స్టాగ్రాములు, ఇంకా వాటి కోసం, వీటి కోసం, హోదా కోసం, అధికారం కోసం, వీటి కోసం జీవితం ఇంకా అయిపోయింది. ఇంకా ఇది అంచెతనం, ఇది అపాయకరమైన కాలం, ఇది ప్రభువు రాబోతున్న రాకడ సమయం ఇది. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన కోసం జీవించాలి. ఈ మాట ఆలోచించండి. మీకోసం, నా కోసం ప్రాణం పెట్టిన ఆ ప్రాణదాత కోసం మనం జీవించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఈ మాట చెప్పుకుని చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 23 చదవండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 23 చదువుదాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఎవరికి దాసులు కాకూడదు? మనుషులకు దాసులు కాకుండుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడను ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో మనం ఏం చేయాలి? సహవాసం కలిగి ఉందుముగాక. మరి ఏమి అన్నారట? విలువ పెట్టి కొనబడ్డారు కాబట్టి ఎవరికి దాసులు అవ్వకూడదు? మరి 1 పాపానికి దాసులు కాకూడదు, 2 ఏం కాకూడదు? మనుషులు కూడా దాసులు కాకూడదు. అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నా, నా పైన అధికారం ఉన్నాడు. బట్ ఏం చేయాలి? ఆయన మాట వినాలి. చాలామంది పని చేస్తున్నారు, కూలి పని చేస్తున్నారు. పొద్దున్నే వ్యవసాయం కోసం రైతు యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యమ్మ కొంచెం పని ఇవ్వమంటే, లేదా వారి దగ్గరికి వెళ్ళి, ఇంత పని మీకు ఇస్తున్నాను, అప్పగించిన పని జాగ్రత్తగా చేయండి అని చెప్పి వారికి ఇచ్చారు. ఇప్పుడు మరి ఏమయ్యారు? వారు యజమానులు అయ్యారు. వారి మాట విన్నప్పుడు మీకు ఏమొస్తుంది? జీతం వస్తుంది. ఇది కామన్. ఈ మాట దానికోసం ఇంకా చెప్తుంది. మామూలు చదివితే ఏమవుతుంది? ఇప్పుడు ఇది ఎవరికి దాసులు కాకూడదంట. అలా అన్నాం అనుకోండి, మీ పిల్లలకు మీ మాట వినరు. ఇంకా అక్కడ మాట ఏంటి ఇక్కడ అంటే అర్థం ఏంటంటే, ఆలోచించండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఆత్మీయంగా ఏమవ్వకూడదు, ఎవరికి దాసులు కాకూడదు. అంటే దాని అర్థం చూడండి. ఈ మాట మీకు ఆలోచన చేపిస్తున్నాడు. ఉదాహరణకి కొంతమందికి విలువ పెట్టి కొనబడిన దేవుని కంటే కూడా విలువైన వాక్యం చెప్పి పాస్టర్కి ఎక్కువ అవకాశం ఇస్తారు. అంటే ఎక్కువ వాళ్ళకి దాసులు అయిపోతారు. అది కూడా తప్పే. నేను అప్పల్లో వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను అని ఏమైపోయి చాలామంది సంఘంలో విభజించబడ్డారంట. నేను పేతురుకు దాసుడు అని కొంతమంది, అవునా? నేనేమో క్రీస్తుకు సంబంధించిన వాడిని కొంతమంది,
నేనేమో పౌరుడికి సంబంధించిన వాడిని కొంతమంది, నేనేమో అప్పుల్లో వాడిని కొంతమంది. వేరైపోతే అప్పుడు పౌలు గారు ఏమన్నారంటే వారి మధ్య నిలిచి ఏమన్నాడు చెప్పండి ఒకసారి. అప్పులో ఎవడు, కేఫా ఎవడు, కేఫా ఎవడు, పేతురు ఎవరు? వారందరూ కూడా ఒకరు నాటితే ఒకరు నీళ్ళు పోస్తే దేవుడికి వృద్ధి పొందించాడు ఈ సంఘాన్ని. మరి మీరేంటి, నేను కేఫా వాడినని, నేను పౌలు వాడినని, నేనేమో అప్పుల్లో వాడినని మీరు విడిపోతున్నారేంటి? మీరు ఇంకా అసూయలతోటి ద్వేషంతో ఉన్నారా అని వారిని గద్దెచ్చి ఏమంటాడంటే, మీకోసం ప్రాణం పెట్టింది పేతురా, మీకోసం ప్రాణం పెట్టింది అప్పుల్లోనా, మీకోసం ప్రాణం పెట్టింది ఎవరు, నేనా? మరి ఎవరు మన కోసం ప్రాణం పెట్టింది? మాకైనా మీకైనా సరే అందరి కోసం ప్రాణం పెట్టింది ఎవరు? ఏసే ప్రాణం పెట్టారు. కాబట్టి అందరూ ఎవరి దోషమై ఉన్నాం? దేవుని జత పని వారమై ఉన్నాం, దేవుని వ్యవసాయమై ఉన్నాం. మేము కూడా జత పని వారమే, ఎక్కువేం కాదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాం. మరి ఈ రోజుల్లో ఎలా జరుగుతుంది? ఈ రోజుల్లో బైబిల్ మోసే పాస్టర్కి వెనకాల ఎవరున్నారు ఇప్పుడు? శిష్యులు కొంతమంది, బైబిల్ మోయడానికి కొంతమంది, స్టేజ్ ఎక్కించడానికి కొంతమంది. ఇప్పుడు ముసలోడు కాదే, కారు కూడా మళ్ళీ వెనకాల బౌన్సెస్ తయారయ్యారు. ఇప్పుడు యేసుప్రభు వారు అయితే కుష్ఠరోగి దగ్గర కూడా వచ్చారు. ఇప్పుడు అలాగా ఆయన దగ్గరికి ఎలాంటి ఫోటో తీసుకోవాలి? ఇప్పుడు ఎంతకి? 10,000కు ఒక ఫోటో. మీరు ఎవరికి దాసులు? దేవునిక, పాపానిక, మనుషులుగా? దేవుడికే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మరి కొంతమంది ఎలా తయారయ్యారు? ఇప్పుడు సేవకులు సంఘం కోసం ప్రాకులాడుతూ ఈ సంఘం ఎక్కడికి పోతుందో భయమేసి ఏం చేస్తున్నారు? డ్యాన్స్లు చేయాలి. డ్యాన్స్లు ఎక్కడా? సంఘంలో డ్యాన్స్ ప్రోగ్రాం పెడితే ఏమవుతారు? ఇప్పుడు అందరూ వచ్చేసి పలానా మా పాస్టర్ గారండి, సంఘంలోకి ఏముంటుంది? ఇంకా విజిల్స్, కేకలు, డ్యాన్సులు. దేనికోసం? సంఘము చెదిరిపోకుండా ఇయో నూతనమైన కార్యాలు. ఒక ఆయన ఈ మధ్య అంజూర పండు కొనుక్కున్నాడు. దేనికి? సంఘం ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వచ్చి అందరికీ ఏం పెట్టాడు మీటింగ్లోని? అంజూర పండు తీసుకోండి, 5,000 పర్సులో పెట్టండి. ఎంత? 5,000 అంజూర పళ్ళు ఖరీదు. వేషధారణ జీవితం ఇది. నువ్వు దేవుని దోస్తులు కావాలి తప్ప పాస్టర్లుగా దోస్తులు కావడం. పాస్టర్లు గౌరవించండి, కానీ మరి తైలముతో యేసుప్రభువుని అత్తరపూసినటువంటి ఆ స్త్రీగా ఇప్పుడు ఏం చేస్తారు చాలామంది అంట. కొన్ని చోట్ల కూడా ఏం చేస్తున్నారు? పాదాలు కడుగుతున్నారు. ఎవరికి? అత్తరేసుకుని ఎవరికి అడుగుతున్నారు? పాస్టర్లకి. నువ్వు దేవుని దోస్తులు అవ్వాలి, పాస్టర్లకు కాదు. పాస్టర్లు సేవకులు పరిచయం చేయాలి. అంతేకాని మరి మీకోసం కొత్త బండి తీసుకురాకూడదు. అట్టుబండి కొనుక్కోండి, పిల్ల పడతారు. బైబిల్ లేని బోధలు చెప్పి ప్రజలు ఆకర్షిస్తున్న రోజులు ఇప్పుడు. ఈ దుర్బోధిది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఇలా కూడా ఉన్నారు, నేను మా సంఘంలో పాట మాత్రం పాడతాం, మా సమస్థితి, మేము పలానా సంస్థ. పౌలు గారు ఏమన్నారు? విశ్వాసము ఒకటే, దేవుడు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే, మీ పైన తండ్రి కూడా ఒక్కడే. మరి ఇప్పుడేమైంది? నాది బైబిల్ మిషన్ అండి, నాది అపోస్తలిక్ అండి, నాది ఆ డినామినేషన్ అండి, నాది ఈ డినామినేషన్ అండి. ఒకరోజు నా బాగా వంట ఎక్కిపోయిందండి. ఒకసారి ఒక చోట మనం ప్రార్థన పెడితే ఒక ఆయన వచ్చాడు అక్కడికి పాటలు పాడడానికి. పాటలు పాడని చెప్పగానే ఇవ్వగానే ఆయన తీసుకొని చెప్పిన మాట, నేను మా సంఘంలో పాట మాత్రం పాడతాను. ఇది మా పాస్టర్ రాసిన పుస్తకం. ఇది ఆయన పాట రాసిన ఎక్కడ పాట? అది ఇప్పుడు కొత్త పాటలు ఏం కాదు, అవి ఎక్కడ ఉండే పాటలు? అదే పుస్తకంలో పాటలు. ఎక్కడయ్యి? బైబిల్లో పాటలు అయ్యి. అప్పుడు ఏమైనట్టు? దేవుడి సేవకుడు కాదు నువ్వు, దేవుడి భక్తుడు కాదు నువ్వు. మరి ఎవరు భక్తుడు? నువ్వు పాస్టర్ గారి భక్తుడు నువ్వు. ఇప్పుడు ఆ పాస్టర్ గారి పరలోకి వెళ్ళడు, నువ్వు పరలోకి వెళ్ళవు. ఆయన కాలు పట్టి కూర్చోలేదు ఇక్కడే. ఎవరు పాటను పాడవలసిందే. ఎందుకని? దేవుడికి పాటలు పాడుతున్నావు నువ్వు, మనుషులకు కాదుగా. కొంతమంది బుద్ధి ఎందుకో పనిచేది సరిగ్గా. నేను నా పాటలే పాడతాను. నేను సంఘము కదా నేర్పించడం. మనమైతే అందరూ పాడచ్చు. మీరు మాటలు చెప్తారో 100 చెప్పి మీ ఇష్టం, అది మీ భక్తి మీది. కానీ అందరూ కూడా దేవుని శరీరమై ఉన్నాం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మనకు దేవుడు నేర్పించడం. అందుకే ప్రభు చెప్తామంటే ఇదే
మనుషులు ఏమవద్దు, దాసులు కాకూడదు. ఆత్మ సంబంధముగా మీరు దేవుని దాసులు అవ్వాలి. లేదంటే లోకం ఏమంటుందంటే మీలోనే డినామినేషన్స్ ఏమేమి చాలా ఉన్నాయి కదా. మీ దేవుడు ఎవరు? ఇప్పుడు బైబిల్ మిషన్గా దేవుడు ఎవరు? కొంతమంది ఏమంటారు ఇప్పుడు అలా ఉంది రోజుల్లో, మారిపోయింది ఇప్పుడు. పనుల వరకు ఎవరు దేవుడు అంటే ఏంటి? మనిషి హెచ్చిస్తాం, చాలా మనిషి హెచ్చిస్తాం. చూసిపెట్టుకునే మాట. మీ ప్రార్థన కూడా కొంతమంది ప్రార్థనలో నాకు తెలియదు ఈ విషయం గురించి. ఎవరో మధ్యవర్తి పెట్టి ప్రార్థన చేస్తారు. యేసు ప్రభువు చెప్పిన ప్రార్థన ఏంటంటే తండ్రికి ప్రార్థించడం ఏం చెప్పాడు ఆయన? యేసుక్రీస్తు నామంలోనే తండ్రికి ప్రార్థన చేయండి. మధ్యలో మరియమ్మ గారికో ఇంకొకరికి ప్రార్థన చేయకూడదు. మనం మీ మధ్య కొంతమంది ఏ ప్రార్థన చేస్తుంటారు, నాకు అర్థం అవ్వట్లేదు. నాకైతే డినామినేషన్స్ లేదండి. మన సంఘానికి ఏం లేదు, సంస్థ లేదు, డినామినేషన్ లేదు. చాలామంది అడిగారు మీరు ఏ సంఘం, మీరు ఏ సంస్థ, ఇవన్నీ చూస్తే మీరు ఏదో ఏమన్నారు ఏంటంటే బాప్టిస్టేమో లోథరనేమో అన్నారు. నాకు నేర్పించిన ఒకటే ఒక బోధ, అది దేవుడు నేర్పించిన బోధ ఏంటంటే మీకు సంస్థ కాదు, దేవుడు నీకు సంస్థ అయి ఉన్నాడు. దేవుడు స్తోత్రం చేద్దాం బిగ్గరగా. దేవుడు సంస్థ మనకి, ఇంకెవరి సంస్థ మనకి? నువ్వు డినామినేషన్ ఏమైతే ఉంది, నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళాలి నువ్వు, అంతే. ఈ రోజుల్లో ఒక అన్యుడు అడిగాను ఈ ప్రశ్న నన్ను, మాకు ఇప్పుడు బైబిల్ మిషన్ మీ దగ్గరకు వచ్చి వందనం చెప్పడు, మీరు ఆయన మరణాలు చెప్పరు, మరి మీకేంటి ఐక్యత ఎక్కడ ఉంది? మీకు ఇప్పుడు ఉందా? లేదుగా. మాట రాదది. మీరు దేనికి దాసులు అవుతున్నారు గుర్తుపెట్టుకునే మాట ప్రకారంగా. వాళ్ళు వందనాలు చెప్పడం, వందలు చెప్తాం, మరణాలు చెప్తాం, అందరూ చెప్తాం, ఏం ప్రాబ్లం లేదుగా. ఎందుకంటే మనం నమ్ముకుని విలువైన దేవుడిని ఒక్కడు మాత్రమే. ఇంకో గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి యెహోవా సాక్షులు వచ్చినా లేదా యేసును నమ్మకుండా, యేసు దేవుడు కానని వారినైనా, యెహోవాని దేవుడు కాదని వారినైనా, పరిశుద్ధాత్మ లేని వారి అనేవారినైనా సరే మీరేం చేయండి, దూరం పెట్టేయండి. వందనము కూడా చెప్పొద్దు. ఆ మాట చూపించి ముగిస్తాను చూడండి. మొదటి 3 యోహాను పత్రిక. యేసును కానీ తండ్రిని కానీ నమ్మకుండా అంగీకరించకుండా ఉంటే కనీసం మీరు వారికి ఏం చెప్పొద్దు, వందనం కూడా చెప్పొద్దు. ఈ రోజుల్లో ఈ బోధ తయారైంది కాబట్టి. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, దాంట్లో 9-10 చదవండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండకుండా దాన్ని విడిచి కొనసాగు ప్రతివాడును దేవుని అంగీకరించిన వాడు ఆ బోధ యందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవరు? యేసుక్రీస్తును అంగీకరించేవారు మాత్రమే ఆయన బోధలో ఉండేవారు. కానీ యేసును కానీ తండ్రిని కానీ అంగీకరించేవారు ఎవరై ఉంటారు? చదవండి 10వ వచనం చదువుదాం. ఎవడైనను ఈ బోధను తేకుండా, ఎవరి బోధను? యేసును కానీ తండ్రిని కానీ కాకుండా, యేసు ప్రభువారు దోతన్నా, యేసు ప్రభువారు ఎవరో దోతగా మాట్లాడినా, యేసు ప్రభువారు దేవుడే కాదన్నా మీరు ఏం చేయండి, చదవండి. ఎవడని బోధన తేకుండా మీ ఎద్దకు వచ్చిన ఎడల వానికి ఇంట చేర్చుకొనవద్దు, ఇంట్లో కూడా రానవద్దు. తర్వాత శుభమని వాడితో చెప్పవద్దు, శుభమని కూడా వాడితో చెప్పవద్దు. శుభమని వాడితో చెప్పువాడు, శుభమని చెప్పి వాడితో చెప్పువాడు వాడి దుష్టక్రియలో కూడా పాలువాడు అడుగుతాడు. జాగ్రత్త. కాబట్టి ఏం అవ్వకూడదు, ఇలాంటి పాప లోకంలో దుర్బోధ వస్తుంది ఈ కాలంలో కూడా జాగ్రత్త పడండి. యెహోవా సాక్షులంటూ, యెహోవాయే దేవుడు, యేసే దేవుడు కాదంటూ, దేవుడు కుమారుడు కాదంటూ, ఆయన మీకు సిలువ ఇవ్వలేదు, ఆయన రాళ్ళ మీద మేత వేలబడ్డాడు, ఆయన చనిపోలేదు, తిరిగి లేవలేదు అని బోధ ఎవరు చెప్పారా? గమనించు. వారికి కనీసం వందనం కూడా చెప్పొద్దు, టీ కూడా ఇవ్వద్దు, నీళ్ళు కూడా ఇవ్వద్దు. మీకు ఆశీర్వాదం తప్పకుండా వస్తుంది. ఈ బోధ నా బోధ కాదు, క్రీస్తు బోధ, బైబిల్ ఉన్న బాధ. గమనించుకోండి, ఆలోచన చేసుకోండి. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించుద్దాం.